రాష్ట్ర కాంగ్రెస్ బీజేపీ పార్టీలో గత వారం రోజులుగా కొన్ని అంశాలు హాట్ టాపిక్ గా మారాయి. బీజేపీ రాష్ట్రం అధిష్టానంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రాజాసింగ్ వ్యాఖ్యలతో కమలం పార్టీ సీరియస్ గా తీసుకుంది. స్థానిక సంస్థలపై బీజేపీ పార్టీ ఫోకస్ పెంచింది. కంచగచ్చిబౌలిలో ఏం జరుగుతుంది? బీజేపీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో చెలో గచ్చిబౌలిలో ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో కంచగచ్చిబౌలి భూములు ప్రభుత్వాన్ని అని యూనివర్సిటీలోకి వేరే ఒక చోట భూములు కేటాయించమంటూ కాంగ్రెస్ పార్టీ ధర్నాకు దిగింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లి స్థానిక సంస్థల్లో గెలిపే లక్ష్యంపై కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. గ్రామ గ్రామాన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం చేపట్టనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ అంశాలపై మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలో ఎప్పటికప్పుడు జరిగే విషయాలను మహాన్యూస్ మీకు అందిస్తుంది. ప్రధానంగా ఈ వారంలో బీజేపీ పార్టీలో రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. జీహెచ్ఎంసీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థికి సంబంధించి రాష్ట్ర అధిష్టానం గౌతమ్ రామ్ను అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అయితే దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గులాంగిరి ఎవరైతే చేస్తారో వారికి మాత్రమే పదవులు కేటాయిస్తారా, అభ్యర్థిగా ప్రకటిస్తారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర పార్టీలో సంచలనంగా మారాయి. అటు బీజేపీ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ప్రధానంగా ఏదైతే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసే వ్యాఖ్యలు కొరకరాని కొయ్యగా మారాయని చెప్పవచ్చు. ఎందుకంటే రాష్ట్ర అధిష్టానంని ఆయన వరుసగా అధిష్టానంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. పార్టీ లైన్ మారుతున్నారంటూ కూడా రాష్ట్ర పార్టీలో చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా రాష్ట్ర పార్టీ సిద్ధమైంది. ఈ మేరకు నివేదిక తయారు చేసి సెంట్రల్ పార్టీకి అయితే నివేదిక అప్పచెప్పనుంది. వారం రోజుల్లో సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా బీజేపీ పార్టీలో చర్చ జరుగుతుంది. అంతేకాకుండా రెండో విషయం, ప్రధానంగా స్థానిక సంస్థలకు సంబంధించి బీజేపీ పార్టీ ఫోకస్ చేయాలని చెప్పేసి క్యాడర్కి అయితే పిలుపునిచ్చిన కిషన్ రెడ్డి ప్రధానంగా స్థానిక సంస్థల్లో గ్రౌండ్ వర్క్ పూర్తి చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర అధిష్టానం నుంచి అయితే కార్యకర్తలకు పిలుపు వెళ్ళడం జరిగింది. ప్రధానంగా మూడవ విషయం, కంచగచ్చిబౌలికి సంబంధించి బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా నిజ నిర్ధారణ కమిటీ వేసుకొని చలో ఎస్యూకి అయితే పిలుపునిచ్చిన నేపథ్యంలో కూడా కొంత ఉద్రిక్తతగా మారింది. ఎమ్మెల్యేలందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని బీజేపీ పార్టీ ఆఫీస్కి అయితే తరలించడం జరిగింది. ప్రధానంగా గచ్చిబౌలికి సంబంధించిన భూమి మొత్తంగా కూడా పర్యావరణం దెబ్బతిందంటూ కూడా బీజేపీ పార్టీ ఆరోపిస్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విషయానికి వస్తే మాత్రం అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించాలి. ఉద్యోగ అవకాశాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఖచ్చితంగా కల్పించాలని చెప్పేసి ఈ మేరకు ఢిల్లీలో బీసీ సంఘాల నేతలతో అయితే జంతర్ మంతర్లో ధర్నా నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం మొత్తంగా కూడా ఈ యొక్క 42% రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయాలి. ఈ మేరకు రాష్ట్ర పార్టీ ఏదైతే తీర్మానం తీసుకుందో ఆ తీర్మానాన్ని ఖచ్చితంగా సెంట్రల్లో కూడా అమలు చేయాలి. ఈ మేరకు అసెంబ్లీలో పెట్టిన తీర్మానం కూడా ఆమోదం తెలపాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ జంతర్ మంతర్లో అయితే ధర్నా నిర్వహించడం జరిగింది. సంవిధానానికి సంబంధించి జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అని చెప్పేసి కార్యక్రమం తీసుకున్న నేపథ్యంలో పల్లెన ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తుంది. ఈ మేరకు రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. అక్కడి నుంచి పార్లమెంట్ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి గ్రామీణ స్థాయి వరకు కూడా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి కూడా మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీకి అయితే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులకైతే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కూడా గ్రామాన అయితే జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమం అయితే రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఈ యొక్క కార్యక్రమం చురుగ్గా పాల్గొంటుంది. తద్వారా స్థానిక సంస్థలపైన కూడా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇవి ఈ వారం బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీలో జరిగిన ప్రధాన కార్యక్రమాలు. ఎప్పటికప్పుడు వార్తలు అందిస్తూనే ఉంటుంది మీ మహాన్యూస్. హరికృష్ణ, హైదరాబాద్.